తప్పులు చేయాలి, గత పాలకులపై దాడులు చేసి విధ్వంసాలు చేయాలన్న ఆలోచనలు తమకు మచ్చుకైనా లేవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని ఎన్నికల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఇంకేమైనా రావాల్సి ఉంటే వాటన్నింటినీ తీసుకువస్తామన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ వంతెనను మంజూరు చేయించిన మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పేరును ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడంతో తమ నాయకులు, కార్యకర్తలు ఆవేదన, బాధ ఇప్పుడు బయటకు వస్తోందన్నారు. తమ పెద్ద పండుగ మహానాడు వేమగిరిలో జరుగుతుంటే తమ ఫ్లెక్సీలు, తోరణాల మధ్య వారి ఫ్లెక్సీలు, తోరణాలు కట్టడం ఏంటని ప్రశ్నించారు. సంస్కృతి గురించి మాట్లాడుతున్న ఆ మాజీ ప్రజాప్రతినిధి నాడు సంస్కృతిని పక్కన పెట్టేశారా అని ప్రశ్నించారు. అమరావతి పాదయాత్ర జరుగుతుంటే మహిళలు, రైతులపై దాడి చేయడం సంస్కృత? అన్యాయంగా అరెస్టు కాబడి జైల్లో ఉన్న తన భర్త నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా విడుదల కావాలని భువనేశ్వరి 22వ డివిజన్లోని వినాయకుడి ఆలయంలో పూజలు చేసుకునేందుకు వెళుతుంటే ఉద్దేశపూర్వకంగా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో మొదటి పూజ మేమే చేసుకోవాలని భరత్రాం ప్రవర్తించిన తీరు సంస్కృత అని ప్రశ్నించారు. జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంటు ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. మాకింత మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఈ మ్యాండేట్ తోటి మేము వైసీపీ పార్టీ వాళ్ళపైన ఏదో దాడులు చేసేయాలనో లేకపోతే ధ్వంసాలు చేసేయాలన్న ఆలోచన అయితే మాలో ఎవరిలో కూడా లేదు. జరుగుతూ ఉన్నట్టే అది ఆవేదన, బాధ, చేయి దాటుతూ ఉన్నారు వాస్తవాలు. అంటే వాళ్ళకి మాకు వ్యత్యాసం ఏంటంటే ఏది జరిగినా అభిమానం మీద, కోపంతో మా నాయకులు చేశారని వాళ్ళు చెప్పొచ్చేమో కానీ అధికారంలో ఉన్నప్పుడు మా వారులు అయితే బాధతో చేస్తూ ఉన్నారు. మురళీమోహన్ గారు శిలా పథకాన్ని ఎందుకు తీశారన్నది వాళ్ళు అడిగిన ప్రశ్న. నన్ను ఏనాడు కూడా ఇంత కష్టపడి తెచ్చిన వ్యక్తిని కనీసం నామమాత్రం కూడా ప్రస్తావించలేదని వాళ్ళు అడిగిన ప్రశ్న. మహానాడు రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంటే మన పండుగ మనం చేసుకుంటూ ఉంటే, మనం తోరణాలు కట్టుకుంటూ ఉంటే, మనం ఫ్లెక్స్లు కట్టుకుంటూ ఉంటే వాటి మధ్యలోని వైసీపీ వాళ్ళ ఫ్లెక్స్లు, టీడీపీ తోరణాలపైన వైసీపీ తోరణాలు, సెంటర్లో ఉన్న టీ జంక్షన్స్ అన్నిటికీ కూడా వైసీపీ ఫ్లెక్స్లు మామైతే కట్టించడం, ఇదా సంస్కృతి అంటే? కొత్త సంస్కృతి అంటే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి పాదయాత్ర చేస్తూ ఉంటే ఆజాద్ చౌక్లోని మహిళలను కూడా చూడకుండా మహిళలపైన డ్రైనేజ్ నింపిన నీళ్ళని విసిరి వాళ్ళ మీద కొట్టడం, వాటర్ ప్యాకెట్లు ఫ్రీజర్లో పెట్టి బీసిపోయిన వాటర్ ప్యాకెట్లని అవి రాళ్ళలా ఉంటాయి వాటిని ఇచ్చుకొని మహిళలను కొట్టడం, రాళ్ళు ఇచ్చుకొని కొట్టడం, పెట్రోల్ బాటిల్తో కొట్టడాలు. వీళ్ళ ఈ రోజున రాజమండ్రి సంస్కృతి గురించి మాట్లాడేది. భర్త జైల్లో అన్యాయంగా అరెస్ట్ అయి ఉంటే దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పి చవితినాడు 22వ వార్డులోని వినాయకుడి గుడికి వెళ్తూ ఉంటే భువనేశ్వరి గారు వెళ్తూ ఉన్న టైం తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా అదే టైంకి మా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మేము దర్శనం మొదటిది మేము చేసుకోవాలని అధికారం ఉన్న అహం మదంతో ప్రవర్తించారు. మీరా ఈ రోజున సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. తీరా అంత పెద్ద మెసేజ్ పెట్టి ఎంతమంది ఉన్నారా గుళ్ళో అంటే 2 ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మా నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మనకున్న ఆవేశం, ఆవేదన పనిలో చూపిద్దాం. మన నగరాన్ని మళ్ళా ప్రశాంతమైన నగరం ఏదైతే ఇంత ముందుందో మునుపు దాన్ని ప్రశాంతమైన నగరం చేసేందుకు గాను, అలాగే అభివృద్ధి నోచుకోకుండా ఉన్న ఏదైతే నగరం ఉందో అనాలోచనతో జరిగిన అభివృద్ధిని అంతా కూడా సరిచేసే కార్యక్రమం మన అందరం కూడా చేద్దాం. దాంట్లోనే నాతో పాటు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.